ప్రతి నాడి, ప్రతి శరీరంలో ప్రతి కణము కూడా కదులుతుందట ఈ యొక్క ఉగాది పచ్చడి. చాలా నక్కసిక పర్యంతం మన బండి ఓవరాల్ అయ్యేనట్టు. ఇప్పుడు ఎలా మన స్కూటరో కారో ఏదో ఒకటి కొంటే ఎలా ఓవరాయిల్ అవుతాం, అలాగే మన శరీరానికి ఉగాది పచ్చడి ఒక ఓవరాయిల్ చేసే ఒక అద్భుతమైనటువంటి సంజీవని ఔషధం. అంత గొప్పదనమాట. ఇందులో తీపికారం, పులుపు, వగరు, చేదు, కారం కలయికతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. మన జీవితంలో అన్ని రుచి చూడాలంటే ఈ ఉగాది పచ్చడి విశిష్టత. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు ఇలా అన్ని జీవితంలో చూడాల్సిన వస్తుందని ఈ పచ్చడి ద్వారా మనం సంస్కృతి మనకు తెలియజేసే ఒక మహత్తరమైనటువంటి ఒక విషయం అనమాట ఇది. ఈ పచ్చడిలో కలిసే వేప పువ్వు చేదుకి గుర్తుగా, మామిడి ముక్కలు పులుపుకి గుర్తుగా, అరటిపండ్లు తీపికి గుర్తుగా ఇందులో జత చేస్తూ ఉంటాను. బెల్లాన్ని కూడా ఇందులో కలుపుతాం. వేసవి కాలంలో వేడి చేయకుండా పూర్తిగా తిన్నది జీర్ణం కావడానికి వీటిని ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తారని పెద్దల కాలం నుంచి దీన్ని పాటిస్తూ మనం వస్తున్నాం. పచ్చడితోనే ఈ పచ్చడి తినడం ద్వారా జీవితం అంటే అర్థమయ్యేలా పూర్వీకులు ఈ తరం వారికి చెప్పే ఒక మిగిలినటువంటి మనకు ఒక అవశేషం అని కూడా చెప్పవచ్చు. ఈ జనరేషన్ అంతా ఫాస్ట్ జనరేషన్ కదా, అలాంటిది ఒక మిగిలిందని ఒక అవశేషంగా చెప్పచ్చు.